మీరు ఇప్పుడు చూస్తున్నది పులిగడ్డ వాటర్ లాక్స్. కృష్ణానది నీటిని నియంత్రించి దివిసీమ వ్యవసాయానికి ప్రాణం పోసే ప్రక్రియ ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఈ భారీ గేట్ల గుండా వెళ్ళే ప్రతి నీటి బొట్టుకు ఒక గమ్యం ఉంది. సరిగ్గా ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే ఆధునిక సివిల్ ఇంజనీరింగ్కే సవాల్ విసురుతున్న ఒక చారిత్రక నిర్మాణం ఉంది. అదే ఆ పసుపు రంగు రైలింగ్స్తో కనిపిస్తున్న పులిగడ్డ ఎక్విడక్ట్. అసలు ఈ ఎక్విడక్ట్ అంటే ఏంటో తెలుసా? లాటిన్ భాషలో ఆక్వా అంటే నీరు, డక్ట్ అంటే మార్గం. సులభంగా చెప్పాలంటే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కేవలం నీటిని తీసుకువెళ్ళడానికి ప్రత్యేకంగా కట్టిన ఒక నీటి వంతెన అన్నమాట. ఆంధ్రప్రదేశ్ పచ్చదనానికి ఆద్యుడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన దార్శనికతతో రూపుదిద్దుకున్న కృష్ణా డెల్టా వ్యవస్థ స్ఫూర్తితోనే ఆ తర్వాతి తరం బ్రిటిష్ ఇంజనీర్లు 1934లో దీని నిర్మాణానికి పునాది వేశారు. దీని నిర్మాణంలో వాడిన టెక్నాలజీని సిఫాన్ ఎక్విడక్ట్ అంటారు. అంటే కింద కృష్ణానది సహజ ప్రవాహం వెళ్తుంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే కృష్ణా జలాలను దీనిపై ఉన్న ఒక పెద్ద కాలువ ద్వారా సాగునీరుగా దివిసీమ పొలాలకు పంపుతారు. వర్షాకాలంలో నది ఉప్పొంగినా సరే వ్యవసాయానికి వెళ్లే నీటికి ఎలాంటి ఆటంకం ఉండదు. ఒకప్పుడు ఈ ఎక్విడక్ట్ పైభాగం నుంచే ప్రజల వాహనాలు కూడా వెళ్ళేవి. కింద నది, మధ్యలో సాగునీరు, పైన రవాణా. ఒకే నిర్మాణం, బహుళ ఉపయోగాలు. కానీ కాలక్రమంలో ట్రాఫిక్ పెరగడంతో వాహనాల రాకపోకల కోసం ప్రక్కనే ఒక కొత్త వంతెనను నిర్మించారు. దాంతో ఈ పాత ఎక్విడక్ట్ మీద వాహనాలను అనుమతించడం లేదు. కానీ రవాణా ఆగిపోయినా దివిసీమలోని వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే తన అసలు బాధ్యతను మాత్రం ఇది ఇప్పటికీ నిర్వహిస్తూనే ఉంది. పాత ఎర్రటి రంగులను వదిలి ఇటీవల పసుపు రంగును సంతరించుకున్న ఈ నిర్మాణం దాదాపు 90 ఏళ్లుగా చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమాణాలు ఎలా ఉండాలో నేటికి మనకు చాటి చెబుతుంది. ఇలాంటి నిర్మాణాలు కేవలం కాంక్రీట్తో కట్టినవి కావు. ప్రజల అవసరాలను తీర్చడానికి చరిత్రలో నిలిచిపోయిన సజీవ సాక్ష్యాలు.